జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా తెలంగాణలో గ్రామాన రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. రహదారి భద్రతా మాసోత్సవాలు జనవరి 31 వరకు జరగనుండటంతో జిల్లాల్లో చేసే కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో 20 మంది మరణిస్తున్నారని, దానిని పూర్తిగా తగ్గించడానికి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు ప్రధానంగా అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, విశ్రాంతి లేకుండా డ్రైవింగ్ నడపడం లాంటి కారణాల వల్ల 80% ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ట్రాఫిక్ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. రోడ్డు నిబంధన ఉల్లంఘించిన వారిపై లైసెన్సులు రద్దు చేస్తున్నామని చెప్పారు. అలాగే చేస్తే జైలు శిక్ష విధించబడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జిల్లాలో అవగాహన సదస్సులు, సెమినార్లు, వర్క్షాప్లు నిర్వహించాలి. పాఠశాలలు, కాలేజీలు, గురుకుల విద్యాసంస్థలు, వృత్తి శిక్షణ సంస్థల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రహదారి భద్రతా నిబంధనలపై ప్రచార రథాలు, పోస్టర్ క్యాంపెయిన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదాలు నివారించడానికి ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కల్పించడం, ప్రమాద ప్రదేశాలను గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం, ముఖ్య రహదారుల్లో రహదారి నిబంధనల పర్యవేక్షణ చేయాలన్నారు పొన్నం ప్రభాకర్. రవాణా శాఖ, R&B శాఖ, పోలీస్ శాఖ, పాఠశాల విద్యాశాఖ, నేషనల్ హైవేస్ అథారిటీ, ఇతర సంబంధిత శాఖలతో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు పొన్నం. జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖ వ్యక్తులను రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగస్వామ్యం చేయాలి. స్థానిక ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పాఠశాల విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన, రహదారి భద్రతపై క్విజ్ పోటీలు నిర్వహించాలి. పాఠశాల విద్యార్థుల చేత జిల్లా, మండల కేంద్రాల్లో భారీ ర్యాలీ, హెల్మెట్ ధరించిన వాహనదారులతో బైక్ ర్యాలీలు తీయాలన్నారు.